తుంగభద్ర నది గేట్ల మరమ్మతుల దృష్ట్యా డ్యాం నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేసీ కెనాల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మల్యాల నుంచి 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి 4 పంపుల ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సమస్యను తమ దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి నీటి విడుదలకు సుముఖత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. పైనున్న రైతులు ఎక్కువగా వాటర్ వాడితే టైలెంట్ వాటర్ రాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాటర్ ని చాలా జుడిషియస్ గా వాడుకుని వాళ్ళ పంటలకు ఎంత మేర సరిపోతే అంతవరకు వాడుకుని మంచి దిగుబడులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏవైతే రైతులు స్టాండింగ్ క్రాప్ వేశారో దానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మల్యాల నుంచి, ముచ్చుమర్రి నుంచి పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా లాస్ట్ చివరి ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యేలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాటర్ ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు ఇస్తున్నారంటే అది రైతుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు, ఆయన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు సపోర్టివ్ గా నీళ్లు ఇస్తున్నారంటే ఇంత క్రిటికల్ పొజిషన్ లో అసలు ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. సార్ ఖచ్చితంగా మీ పైన మీరు ఇవ్వాల్సిందే అంటే వారు స్పందించి ఈ రోజు కేసీ కెనాల్కు దాదాపు నీళ్లు వదలడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.